ఈరోజు మనం చెప్పేది యోగాలో డైట్ ఎలాగా అనే దాని గురించి. ఇవి వచ్చేసి దీన్ని ముంత మామిడికాయలు అంటారు. దీంట్లో నుంచి కాయలు వస్తాయి. ఇవేంటంటే కాజు. దీన్ని పగల కొడితే కాజు లోపల పప్పు ఉంటుంది, పచ్చివి. అవి దాంతో కాజు కర్రీ అవి తయారు చేస్తారు. ఇది డ్రై అయితే ఇది మనకి జీడిపప్పు. చూడండి, ఇక్కడ పండు, దాని పప్పు, ఇది వచ్చేసి జీడిపప్పు, ఇది వచ్చేసి పచ్చిదే కర్రీ చేస్తారు, కాజు కర్రీ. మూడు చాలా బలమైన ఆహారం అన్నమాట. ఇది వచ్చేసి బొప్పాయికాయ, ఆకుకూర, ఇవన్నీ కూడా మనకు కావాల్సినటువంటి విటమిన్స్, అన్ని బలమైన ఆహారం ఉంది దీంట్లో. ఇది చాలా ఇంపార్టెంట్. ఏమంటే ఇది నసరగా అనిపిస్తుంది తినేటప్పుడు, కానీ ఆ జ్యూస్ చాలా మంచిది ఆరోగ్యానికి. ఇది కాజు కూడా ఇట్లా నుంచి తీసుకున్నప్పుడు మనం ఇది మోమిడి ఏదో ఊర్లు ఉన్నాయి, అటువైపు బాగా ఫేమస్. ఇది మనకు పంపించారు యోగా వాళ్ళు, మీరు ఇవి మంచి ఫుడ్ అండి, ఇది పిల్లలకు పెట్టండి అని చెప్పి అట్లా వాళ్ళు పంపించారు వీటిని. ఈ ఆహారం తీసుకున్నందువల్ల మనకేంటంటే చాలామంది అడిగారు ఈ మధ్య నన్ను, మేడం మీరు ఆహారం డైట్ గురించి పెట్టండి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది అని చెప్పేసి. డైలీ ఆకుకూర తిన్నా ఇబ్బంది లేదండి, ఖచ్చితంగా తినొచ్చు. ఏమంటే దాంట్లో ఉన్నటువంటి పోషక పదార్థాలు నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే మాత్రం వెజిటేరియన్ ఫుడ్ ఎంతో నాన్ వెజ్ ఫుడ్లో ఉండేటువంటి మొత్తం విటమిన్స్ అవన్నీ కూడా దీంట్లో దొరుకుతాయి మనకి. అసలు మంచి బ్లడ్ పెడుతుంది బాగా. అందుకే ఇవన్నీ చూపించేది, ఇవన్నీ పెట్టేది. దీని జ్యూస్ అయితే చాలా మంచిది. అసలు మామూలుగా అయితే చాలామంది లైక్ చేయరు, కానీ దాన్ని కానీ తిన్నారంటే ఒకసారి వదలరు. మామూలుగా దాన్ని పులుసులాగా కూడా పెట్టుకుంటారు. అంటే దాన్ని బాగా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి చింతపండు దాంట్లో పోసి మామూలు ఉప్పు కారం వేసుకొని దాంట్లో కొంచెం చిన్న బెల్లం ముక్కేసుకొని చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇవన్నీ నేను చూపించేవన్నీ కూడా యోగా ఫుడ్డే. నేను మోస్ట్లీ చూపించేది యోగాకు సరిపోయే ఫుడ్డే చూపిస్తున్నాను. ఎందువల్లంటే అంటే వెయిట్ తగ్గాలి, ఎట్ ది సేమ్ టైం బలమైన ఆహారం తీసుకోవాలి, ఎట్ ది సేమ్ టైం మనకు బ్లడ్ బాగా పట్టాలి. ఇది మన కాన్సెప్ట్. దానికి సరిపోయే ఫుడ్డే మనం తీసుకోవాలి. అందువల్ల నేను ఎక్కువగా చూపించే వీడియోలు ఇలాగే ఉంటాయి. చప్పగా ఉన్నాయి, ఏదో పిచ్చి పిచ్చి కూరలేమో అని మీరు ఫీల్ అవ్వద్దు. ఇవి తిన్నందువల్ల మీకు ఆరోగ్యం. అసలు ఫస్ట్ మీరు ఈ ఆహారానికి అలవాటు పడిన తర్వాతే అసలు మీరు నాన్ వెజ్ మొత్తం మర్చిపోతారు. నిజంగా ఈ ఆహారం తీసుకోవడం మొదలు పెడితే. ఏదో యోగా అంటే ఒక సాధన మాత్రమేనండి. మన శరీరాన్ని మనం బరువు తగ్గించుకునేదానికి చేసే ఒక ప్రయత్నం, దాన్ని యోగా. ఇప్పుడు ధ్యానం అని అంటే మన మనసుకి మనం కొంత రిలాక్సేషన్ ఇస్తాము. ఆ వీడియో కూడా మీకు మళ్ళీ పెడతాను, ఇంకొక వీడియో. అంటే యోగా దాని గురించిన విషయాలు అన్నీ కూడా నెక్స్ట్ వీడియో వస్తుంది. అంటే దాన్ని ఎలా చేయాలి, ఎంత టైంకి చేయాలి, ఎలాంటి ప్రదేశాన్ని ఎంచుకోవాలి, దానికి ఎలాంటి నియమాలు పాటించాలి, దానివల్ల ఏంటి, వై నాట్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది నెక్స్ట్ ప్రోగ్రామ్ నుంచి వస్తుంది. ఖచ్చితంగా దాన్ని కూడా ఫాలో అవ్వండి.